బ్రాండింగ్ ని ప్రమోట్ చేసుకునే రైట్ పాయింట్ లో మేము ఉన్నాం. రైట్ ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం ఇక్కడ. మూర్తి గారు కూడా ఉన్నారు మనతో పాటు. మూర్తి గారు నమస్తే. ఒకవైపు గుడ్ ఈవినింగ్. ఒకవైపు రాజధాని ఇప్పటికీ లేదు, రాజధాని నిర్మాణం జరగాలి, ప్లస్ గతంలో జరిగినటువంటి ఆర్థిక నష్టం ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటూ సెటిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వానికైనా భారమే, అలాగే కానీ హామీలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా నష్టమే బడ్జెట్ పరంగా చూస్తే. ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే అఫ్కోర్స్ సూపర్ 6 అనేది నా దృష్టిలో పులి మీద స్వారీ లాంటిదే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ పథకం మీద ఈరోజు వస్తున్నటువంటి కామెంట్స్ని ఎట్లా చూస్తున్నారు? అండ్ దీంట్లో ఏ ఏ కోణంలో, ఇందాక మోహన్ గారు అన్నారు 13 లక్షల మంది అర్హులు ఉన్నారని చెప్పేసి బ్యాడ్జీలు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు ఈ పథకం, 2 లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆయన చేసినటువంటి కామెంట్ ఎట్లా చూస్తున్నారు సార్ మూర్తి గారు? ఓకే, ప్యానెల్లో ఉన్న పార్టీ పెద్దలకు అందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు మనం ఇంతకు మునుపు అంటే కూటమి అధికారానికి రాకమునుపు వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు, అభివృద్ధి సంక్షేమం. ఈ సంక్షేమం కూడా ఎలా ఉండాలి అంటే చైనా సామెత చెప్తూ వచ్చారు, చేపలు తినడం కాదు, పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పిస్తాము అని అన్నారు. అందుకని ఈ పథకాలు తప్పనిసరిగా ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వమే 80 కోట్ల మందికి ఉచిత బియ్య పథకం ఇస్తాం. అంటే దిగువకి దారిద్ర్య రేఖ దిగుకున్న వాళ్ళు లేదా దారిద్ర్య రేఖ దగ్గరగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి సంక్షేమాలు ఇవ్వడంలో తప్పేమి లేదు. ఆటో డ్రైవర్స్ కి ఖచ్చితంగా 15,000 ఇవ్వడం అనేది అది ఒక ఉపశమనమే తప్ప వాళ్ళని ఆర్థికంగా ఒక ఉత్పాదకతను పెంపొందించేది కాదు అని నా అభిప్రాయం. పథకానికి ఏమి నాకు ఇబ్బంది ఏమి లేదు. అట్లా కాకుండా ఆటో డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళ సొంత ఆటోలు కావు, వాటిని ప్రైవేట్ బ్రోకర్స్, పాన్ బ్రోకర్స్ అని అంటాం మనం. వాళ్ళు 4 రూపాయలు 3 రూపాయలు నెత్తికి తెచ్చుకుంటున్నారు ఆటోలు. నాకు అర్థం కానిది ఏంటంటే ప్రభుత్వాలు స్టేట్ బ్యాంక్స్ నుంచి ఆ లోన్ ని టేక్ ఓవర్ ఎందుకు చేయరు? హౌస్ లోన్ టేక్ ఓవర్ చేసినట్టుగా ఆటో డ్రైవర్ల యొక్క లోన్స్ ని టేక్ ఓవర్ కనుక చేయగలిగితే అవి స్వల్పమైన వడ్డీ 6.5 7.5 ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ, వాళ్ళ యొక్క పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది. కాబట్టి కూటమి అటువైపుగా అడుగులు వేస్తే మంచిది అనేది నాకు నా అభిప్రాయం. సరే, పథకాలు ఏమున్నాయి అమలైన స్త్రీ శక్తి కావచ్చు, లేకపోతే అమ్మఒడిగా తల్లికి వందనం కావచ్చు, లేకపోతే మన పెన్షన్స్ దివ్యాంగులకు, అదే విధంగా మన ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ ఇస్తున్నవి ఇవన్నీ ఓకే, వాటన్నిటిని స్వాగతించాల్సిందే. బట్ ఇక్కడ గవర్నమెంట్ కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అని, ఎందుకంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి అండ్ అప్పులు కూడా అంతే ఉన్నాయి. చేయాల్సినటువంటి ప్రయాణం ఇంకొక 40 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని, ఇంకో 50 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాలన కొనసాగించాలి. సో ఏ ప్రభుత్వం అయినా కానీ అఫ్కోర్స్ నిధులు సర్దుబాటే చేసేది, అక్కడి నుంచో ఇక్కడి నుంచో తీసుకురావడం, లేదంటే ప్రభుత్వం సంబంధించినటువంటి భూములను వేలం వేయడమా, లేదంటే బాండ్స్ని తాకట్టు పెట్టడం, సెక్యూరిటీ బాండ్స్ పెట్టడమా, ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. ఆర్బీఐ నుంచి ఇప్పటికే కామెంట్ ఉంది, మంగళవారం అప్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, ఒక సంపదను సృష్టి కూడా జరగాలి. సో సమయం సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరానికి అడుగులు పడ్డాయి. ఏంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏమై ఉండొచ్చు? అది ఇప్పుడు వ్యూహం ఎంతవరకు ఉంటుందని అంటే, అవతల గతంలో ఉన్న అధికార పార్టీ ఇచ్చిన సంక్షేమాల కన్నా మించిన సంక్షేమం ఇవ్వాలి అనే ఒక నినాదాన్ని, ఇంతగా మీరు చెప్పినట్టుగా అలవి గాని అని అంటే పథకాలు అనారాహణ కాదు, అప్పులు ఒకవైపు పెరుగుతూ పోతూ ఉంటే వీటిని సంక్షేమాలని వీటిని కాదు మనం చేయాల్సింది. వేల కోట్ల రూపాయలు కుబేర్లకి వీళ్ళు రద్దు చేశారు, బ్యాంకుల్లో రాని బాకీల కింద కొట్టి పడేశారు. అందుకని వాటితో పోల్చినప్పుడు ఈ సంక్షేమాలు ఏమి పెద్ద గొప్ప సంక్షేమాలు కాదు. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఈ ఉభయ రాష్ట్రాల మధ్యన ఏదైతే విభజన చట్టం ఉన్నదో దాన్ని అమలు చేయడం లేదు. వెనకబడిన జిల్లాలకు సంబంధించినవి మరి ఎందుకు రాబట్టలేకపోతున్నారు? కూటమే కదా, డబుల్ ఇంజినే కదా, అక్కడ డబుల్ ఇంజినే ఇక్కడ డబుల్ ఇంజినే. ఎందుకు వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని ఎందుకు తీసుకొని రాలేకపోతా ఉన్నారు? స్టీల్ ప్లాంట్ కూడా నేను ఇక్కడ కూటమి పెద్దలతో చెప్పదలుచుకున్నాను,
స్టీల్ ప్లాంట్ కి అప్పులు కాదు ఇవ్వాల్సింది, వాళ్ళకి మైనింగ్ ఇవ్వాలా. వాళ్ళకి మైనింగ్ ఇస్తే కనుక ప్రొడక్టివిటీని పెంచుకోగలుగుతారు. అప్పులు ఇవ్వడం వల్ల స్టీల్ ఫ్యాక్టరీ నిలబడుతుంది అని చెప్పి నేను భావించడం లేదు. కాబట్టి ఏది చేసినా కూడా ఉత్పాదకత, అభివృద్ధి అనే దాన్ని కనుక ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే, వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టుగా చేపలు పట్టడం నేర్పించగలిగితే అది మంచిది. లేనప్పుడు సరే, వైసీపీ ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు నవరత్నాలు అమలు చేసినప్పుడు కూడా అనేక ఆక్షేపణలు చూసినాం, అనేక అవకతవకలు చూసినాం. ఇప్పుడు కూడా జరుగుతూ ఉండొచ్చు. అది కాదు, ఈ సంక్షేమ పథకాల యొక్క ప్రచారం కన్నా కూడా ఉత్పాదకతను పెంచే పథకం ఏమున్నది? ఇప్పుడు అమరావతిని రీబిల్డ్ చేస్తున్నాం, బ్రాండ్ తయారు చేస్తున్నాం అని అన్నారు కదా, అప్పుల మీద చేస్తున్నారు. ఆర్థిక సహాయం కేంద్రం నుంచి రావటం లేదు. కాబట్టి కేంద్రం నుంచి మరియు డబుల్ ఇంజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని నిధులను ఇవ్వగలిగితే కనుక నిలదొక్కుని ఉత్పాదకత పెంచుకునే విధంగా అడుగులు వేయగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అనేవి కంటి తుడుపు చర్యగానే ఉంటాయనేది నా ఉద్దేశం. వీటి మీద మనం ప్రభుత్వాలు నిలబడ్డాలు ఓడిపోవడాలు అనేవి కాదు. నిజమైన నిరుద్యోగాన్ని ఇప్పుడు కొన్ని చెప్పారు కదా, మేము నిరుద్యోగాన్ని రూపుమాపే వైపుగా అడుగులేస్తామని చెప్పి. రెండోది, ప్రైవేటు 17 కాలేజీల్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వాళ్ళు ఓపెన్ చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా సమీక్షించుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వం. వాటి వల్ల ఉపయోగం విద్యార్థులకేమీ ఉండదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వేసే అడుగులు కేవలం సంక్షేమం వైపే వాటి ప్రచారానికే కాకుండా ఉత్పాదకతను పెంచే విధంగా, సరే పెట్టుబడులు ఏవో వస్తున్నాయని చెప్తున్నారు, వాటి పెట్టుబడులు వస్తే ఆహ్వానించడమే. పెట్టుబడులు రావడం వల్ల అభివృద్ధి అనేది వేగంగా పెరుగుతుంది. కాబట్టి నిరుద్యోగం అనేది చాలా ప్రధానమైన ఇది. రెండోది, విద్యా విధానం. ఈ ఉచిత విద్యా విధానం అనేది ఎక్కడ అమలు జరగటల్లా. ప్రైవేటు యొక్క యాజమాన్యాలకి ఈ యొక్క విద్యా విధానాన్ని అప్పచెప్తున్నారు. ఇది ప్రభుత్వాలకి భారంగా మారుతుంది, ప్రజలకి భారంగా మారుతుంది అనేది నా అభిప్రాయం. రైట్. కిషోర్ గారు ఇందాక మోహన్ గారు కూడా కొన్ని కామెంట్ చేశారు. మీరు చెప్పిన లెక్క ఏంది, మీరు ఇస్తున్నటువంటి బడ్జెట్ ఏంది? బ్యాడ్జీలు